రాష్ట్రంలో ఆటో లారీ టిప్పర్ డ్రైవర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వారికి నేడు పండుగ కాదు దండగ రోజుగా గుర్తుండేలా చేశారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకటరామయ్య మండిపడ్డారు. మచిలీపట్నం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి పార్టీలు ఎన్నికల ముందు డ్రైవర్ల కోసం మేనిఫెస్టోలో ప్రకటించిన దానికి నేడు చేస్తున్న దానికి ఏమాత్రమైన సంబంధం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అర్హులైన లక్షలాది మంది ఆటో డ్రైవర్లు, లారీ టిప్పర్ డ్రైవర్లకు ఈ ప్రభుత్వం వంచన మిగిల్చిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు మేనిఫెస్టోలో చెప్పినట్లుగా వాహన మిత్ర ద్వారా అర్హులైన ప్రతి ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు సీఎంగా వైఎస్ జగన్ అండగా నిలిచారని గుర్తు చేశారు. నేడు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని దుస్థితిలోనూ తమ గొప్పతనాన్ని సిగ్గు లేకుండా చంద్రబాబు చాటుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎలక్షన్లోనేమో మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోమన్నారు బస్సు ఎక్కి. ఎలక్షన్లు అయ్యాక మంత్రులు ఏం మాట్లాడతారు, మీ ఇష్టం ఏంటి, ఎక్కడికి పని లేదా, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాకి. మేము జిల్లా దాటం, జిల్లా బోర్డర్ అన్నారు మంత్రులే. ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడంటే ఏదో పిచ్చిగా మాట్లాడనుకోవచ్చు. మంత్రులే సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్నోళ్లే జిల్లా బోర్డర్ దాటతాకి వీల్లేదన్నారు. దాన్ని ప్రజలందరూ కూడా విపరీతంగా తిట్టారు. అంటే బస్సుల సంఖ్య తగ్గించేసి, సర్వీసులు తగ్గించేసి బస్సుల సంఖ్య తగ్గించేసి జనం తిరిగేటువంటి బస్సుల సౌకర్యాలని, అంటే ఎక్కువగా తిరిగేటువంటి లాంగ్ రూట్లో ఎక్కువగా తిరిగేటువంటి బస్సుల్ని ఆ కేటగిరీని తీసేసి ఆయన కొత్తగా నేను ప్రవేశపెట్టాను, ఫ్రీగా తిరిగేస్తున్నారు అన్నారు. వెంటనే ఏం చేశారు, ఆటోలో బజార్కి ఎక్కారు. ఏమయ్య చంద్రబాబు నాయుడు, ఇది ఎక్కడే నువ్వు ఆటోలో మా పొట్ట కొట్టావు నువ్వు. 2,90,669 మంది ఆటో డ్రైవర్లకి 436 కోట్ల రూపాయలు డబ్బులు వేసేసాం. అసలు ఇంతవరకు ఆటో డ్రైవర్లని గుర్తించి డబ్బులు వేసేటువంటి కార్యక్రమం అసలు ఇంతవరకు ఆ భూప్రపంచం మీద ఎక్కడా లేదు. ఇంతవరకు నేనే మొదలుపెట్టా స్పీచ్ చెప్తున్నాడు అక్కడ 1 గంట క్రితం. ఇచ్చిందేమో 2,90,669 మందికి 436 కోట్లు ఇచ్చాయంట. ఇచ్చి ఆయన ఓపదంకుడు ఉపన్యాసం మొదలెట్టాడు. ఇక కొట్టో ఇక మామూలుగా కూర్చున్న ఆటో వాళ్ళకి చెవుల్లో రక్తంగా అర్థమే. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తా అంట. రాష్ట్రం మొత్తం మీద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేసి ఆటోలు ఎక్కడ బేరం ఉంటే అక్కడికి ఈ ఆటో వాళ్ళని పంపించేస్తా అంట. ఇదిగో నీకు బేరం వెళ్ళిపో అని చెప్పని పంపించేస్తాడండి. ఆయన ఇంకో మాట కూడా మాట్లాడాడు. ఇవాళ ఆటో డ్రైవర్లకి, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి ఇవాళ పండగ అన్నాడు. 10 పైసలు ఎంత వేసి పండగ చేసుకు ఇవ్వాలంటాడు, లేదా రూపాయి వేసి. అట్టా ఉంది ఈ పండగ చేసుకో. అంతకుమించి ఏమైనా ఉందా అని అడుగుతున్నాను నేను. ఈ 15,000 రూపాయలు మీరు ఇచ్చేది 15,000 రూపాయలు ఎంతమందికి ఇచ్చారు? 2,90,000 మందికి. ఏలూరు బహిరంగ సభలో ఆయన ప్రకటించారు పాదయాత్రలో. ఏమని? సొంత ఆటో ఉన్నటువంటి, సొంతంగా ఆటోని నడుపుకుంటూ, అంటే కొనుక్కుని ఫైనాన్స్ మీదో బ్యాంకు మీదో కొనుక్కుని నడుపుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని మీద బతికే వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున 5 ఏళ్ళు 5 బదులు 50,000 రూపాయలు ఆటో వాళ్ళకి ఆదుకుంటాకి వేస్తాను. నేను ఇచ్చే దాంతో వాళ్ళేమి ఇవాళ చంద్రబాబు నాయుడు పండగ చేసుకునేదే ఉండదు. కాకపోతే ఎంతో కొంత వేడి నీళ్ళకి చన్నీళ్ళ తోడులాగా ఎంతో కొంత ఇతోధికంగా